వెల్కమ్ టు ఐబీటీవీ. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని పట్టిసీమలో మహాశివరాత్రి సందర్భంగా అఖండ గోదావరి నది మధ్యలో వెలిసిన దేవరకోటపై శ్రీ వీరభద్రస్వామి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు నదీ మార్గం ద్వారా దేవరకోటకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. అఖండ గోదావరి మధ్యలో దేవరకోట మీద నిలిచిన శ్రీ భద్రకాళి శివాలయం పుణ్యక్షేత్రం 5 కాశీగా నిలిచిన ఈ పుణ్యక్షేత్రం భక్తులు 10 లక్షల మంది విచ్చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి ఎలా ఉంది భక్తి? మన జనాలు వస్తుంటే మీకు రద్దీగా ఉందా, ఇబ్బందిగా ఉందా? దారిలో వస్తున్న ఇసుక బత్తలు కట్టి సైడ్ వేసి కాల్కడానికి ఇబ్బందిగా ఉందా? మహాశివరాత్రి అఖండ గోదావరి మధ్యలో వెలిసి దేవరకోట మీద వెలిసిన శ్రీ వీరభద్రకాళి శివాలయం పుణ్యక్షేత్రం కలిసింది. దక్షిణ కాశీగా వెలిసిన ఈ పుణ్యక్షేత్రానికి కొన్ని లక్షల మంది భక్తులు విచ్చేస్తున్నారు. కెమెరామెన్ ప్రశాంత్ తో పట్టిసీమ నుంచి నేను వేణుని చూస్తానండి.